హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే కుల్ఫీ అయితే చూద్దాము, ఏ విధంగా చేసుకుందాము. ఇది వచ్చేసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్లో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే ఇక్కడైతే హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. అలాగే జీడిపప్పు తీసుకోవాలి. ఒక 20 జీడిపప్పులు తీసుకుని దాంట్లో అయితే కాచిన కొన్ని పాలను వేసుకుంటే నానుతాయి జీడిపప్పు అనేది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుని పాలను అయితే దగ్గరికి వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. దీన్ని మిక్సీ చేసుకున్న దాన్ని మొత్తం అంతా వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకొని మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి దగ్గరగా చిక్కగా రావడానికి ఉపయోగపడుతుంది. మిల్క్ పౌడర్ వేసుకున్నప్పుడు త్వరగా ఫాస్ట్గా కలుపుకుంటూ వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి దగ్గరగా కోవాలాగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనమైతే కుంకుమ పువ్వును యాడ్ చేసుకోవచ్చు కలర్ కోసం. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు, మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇలాగా దగ్గరికి వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత ఇలాగా మీకు నచ్చిన షేప్లో మౌల్డ్స్లో వేసుకుని కుల్ఫీ అయితే ఒక రోజంతా నైట్ అంతా ఉంచేస్తే గట్టిగా అయిపోతుంది మనకి. లేదంటే 5 అవర్స్ ఉంచుకున్నా సరిపోతుంది. టేస్టీ అని కుల్ఫీ రెడీ. సబ్స్క్రైబ్.